నమస్తే అండి. నా పేరు ఈతకోట సుబ్బారావు. విశాలాక్షి మాసపత్రిక సంపాదకుడిని, సీనియర్ జర్నలిస్ట్ని. నెల్లూరులో గోడ గడియారం అనే దాని గురించి చెప్పాలంటే ఒక చారిత్రకమైన అంశం. నిజానికి 1939లో అప్పట్లో ధనవంతులు భూస్వాములు అయిన రాచపూడి రామలింగ శ్రేష్ఠి గారు దీనిని ఏర్పరిచారు. అసలు ఎందుకు ఏర్పరిచారు అనేది కూడా ఒక పెద్ద కారణం ఉంది. మనకి ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, వాచ్లు అడుగడుగున ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా టైం కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో అది లేదు. వాచ్లు లేవు, గడియారాలు లేవు, టైం చెప్పేది కూడా లేదు. దానికోసం గంటల గడియారాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒక సైరన్ కూడా దానికి అనుబంధంగా విఆర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పరిచారు. ఇది ఎంత దూరం పోతుందంటే ఇంచుమించుగా, అంటే అప్పట్లాగా వాతావరణ కాలుష్యము ప్లస్ సౌండ్ పొల్యూషను లేదంటే ఇలాంటివి లేవు. బహుళ అంతస్తుల భవనాలు కూడా లేవు. అందువల్ల దాదాపు 7-8 మైళ్ళు వినపడేది. ఈ గంటలు కూడా పాత నగరం కొత్త నగరం అంటూ లేదు కాబట్టి, అంటే సరిగ్గా 85 ఏళ్ల క్రితం నగరం అంతా కూడా వినిపించేది. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వినిపించేది ఆ గంటలు అనేది. అంత బలమైనది, శక్తిమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పరిచారు అది. దీని గురించి చెప్పాలంటే రాచపూడి రామలింగ శ్రేష్ఠి గారు, ఆయన ధనవంతులు, కౌన్సిలర్గా కూడా పనిచేశారు. ఆయన సామాజిక సేవ చూసి అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ అధికారులు కూడా ఆయనకి రావు బహదూర్ అనే ఒక పురస్కారాన్ని కూడా అందజేసి సత్కరించారు. మన నెల్లూరు వాళ్ళకి దక్కిన ఒక గౌరవంగా కూడా దాన్ని భావించవచ్చు. ఆయన అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇందులో ఒక చరిత్రకమైన భావితరానికి ఉపయోగపడే విధంగా నిర్మించారు. మొదట్లో దీన్ని కూడా విఆర్ కాలేజీ యాజమాన్యమే బాగోగులు చూస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలంలో ఏమిటంటే మున్సిపాలిటీ వాళ్ళు టేకప్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా విఆర్ కాలేజీ వాళ్ళకి చూస్తూ వచ్చారు. ప్రజెంట్ కూడా ఇంకా కార్పొరేషన్ స్థాయిలో ఉంది. కానీ అప్పట్లాగా దీని మెయింటెనెన్స్ కరువు అయ్యి కొంత ప్రజలకు అందుబాటులో లేదు అంటే దాని ఉపయోగం కూడా లేదు అనే కారణం కాకపోయినా పట్టించుకోవటం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ వాచ్లు, సెల్ ఫోన్లు విపరీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చినాయి కాబట్టి. అంతకన్నా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నెల్లూరు గడియారము, గోడ గడియారం అనేది ఒక నెల్లూరానికి ఆభరణం, ఒక మాన్యుమెంట్, ఒక కేంద్రం, ఒక గొప్ప సెంటర్ అనమాట. మనం పల్లెల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కలుసుకోవాలంటే 2 మార్గాలు అప్పట్లో. ఒకటి గాంధీ బొమ్మ, రెండోది వచ్చి గోడ గడియారం, విఆర్ కాలేజ్ గోడ గడియారం. ఈ రెండు చెప్పుకుంటే మనము సులభంగా కలుసుకునేదానికి ఉంటుంది. ఇప్పట్లాగా అడుగున సెల్ ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏ మైల్ దాటావు అనే వసతులు లేవు. ఆ రోజుల్లోనే గోడ గడియారం అనేది ఒక సైరన్ కింద, గడియారం కింద కాలాన్ని సూచిస్తూ అందరినీ హెచ్చరిస్తూ నడిపించే గడియారం. అంతేకాకుండా మానవాళికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతూ వాళ్ళకి అందుబాటులో ఉండింది. ఇలాంటి గొప్ప ఒక చారిత్రకమైన దృశ్యం, అంశం, ఇది ఒక మాన్యుమెంట్. కానీ ఇటీవల కాలంలో దాన్ని పట్టించుకోలేదు అనేది ఒక అసంతృప్తి ఉన్నప్పటికి కూడా, ఇంకొక విషయం చెప్పాలంటే దీని చుట్టుపక్కల కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ ఆక్రమణలు కూడా కొంతవరకు మనం అరికట్టాల్సిన పరిస్థితి కూడా అధికారులు చేపట్టాలి. అప్పుడే ఇది ఒక మాన్యుమెంట్ అనుకున్నాం కాబట్టి 85 ఏళ్ళది ఇది ఇలాగే నిలబడాలి, ఇలాగే నెల్లూరు నగరానికి ఆభరణంగా ఉండాలి, దీన్ని కాపాడుకోవాలి, దీని భావితరానికి కూడా అందించాలి. దానికి మించి దీని ఉపయోగానికి తీసుకురావాలి. అప్పట్లో ఉపయోగపడిందని ఈరోజు ఉపయోగపడకూడదు, ఈరోజు పాడుపెట్టాలా అనే ఒక కారణాన్ని పక్కన పెట్టి ఇది ఒక మాన్యుమెంట్గా చూసుకొని భావితరానికి కూడా దీని ఉపయోగం, ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, దీని ఉపయోగాలు ఏమిటి అన్నీ కూడా స్పష్టంగా భావితరానికి అందించవలసిన బాధ్యత ఈరోజు కార్పొరేషన్ అధికారులు, జిల్లా అధికారులు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక చారిత్రక మాన్యుమెంట్, చారిత్రక అంశం. అప్పటి ఒక మహానుభావుడు నిర్మించిన స్తూపం. ఈ రోజుకి కూడా చూడండి, దాన్ని మనం చూస్తూ ఉంటే ఆకాశంలో సూర్యుని చూసినట్టు తలెత్తి చూస్తాం, అంత పెద్దది. కానీ దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, భావితరానికి అందించాలి. ఇవన్నీ కూడా అధికారులు దృష్టి సారిస్తే పెద్ద విషయమేం కాదు అది. ఆ గడియారాలతో పాటు దానికి గంటలు కొట్టే ఏర్పాటు కూడా చేస్తే మరింత అందుబాటులోకి ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇది 1939లో ఏర్పాటు చేశారండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అది నడుస్తూనే ఉంది. కానీ మధ్యన కొన్ని మరమ్మతులకి వచ్చినప్పటికి కూడా రిపేర్లు చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో పూర్తిగా అది ఉపయోగపడటం లేదు. అంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశం అయితే మాత్రం అధికారులు కనపడటం లేదు కాబట్టి
అది మూలపడింది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ యొక్క గడియారాన్ని మూలపడేయడానికి కారణం ఏంటంటారు? అంటే కారణం అంటే దాని మీద నిజానికి ప్రజలు ఆధారపడటం లేదు. అది ఆధారపడినా పడకపోయినా అది ఒక మాన్యుమెంట్ కింద చూడాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఒక చరిత్రకారులు కానివ్వండి, సాహితీవేత్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, దాన్ని నిలబెట్టుకోవాలా. అదేమి కాలక్షేపం కోసం కాదు. ఒక 85 ఏళ్ళ నాటి ఒక భవనం, ఒక కట్టుబడి దాన్ని ఎందుకు నిర్మించారు? అది దాని ఉపయోగం అనేది ఆ రోజుల్లో ఉపయోగపడింది. మన తాత, అమ్మమ్మ, నానమ్మలు ఉన్నారు, ఆ రోజు ఉపయోగపడ్డారని మూలపడగానే మనం ఎత్తుకొని శ్మశానంలో పడేస్తున్నామా? లేదు కదా, కాపాడుకుంటున్నాం. మన అమ్మమ్మ, మన తాత అది కూడా అంతే. మన ఆస్తి ఆ రోజు ఆ మహానుభావుడు కట్టించాడు అని ఆయనది కదా అని మనం అనుకోకూడదు కూడా. అది భావితరాలది, మనదే కాదు, రేపటి మన తరాంది. అటు అందాలది. అందాలంటే చరిత్ర, అది మన పునాదులు, మన వంశ పునాదులతో పాటు ఆయన ఎందుకు నిర్మించాడో ఆ రోజుల్లోనే ఎంత ఖర్చు పెట్టారో నాకైతే అంచనా లేదు కానివ్వండి. అంత పెద్ద భవనాన్ని సాంకేతికంగా దాన్ని నిలబడేటట్టు ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, సునామీలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అయినా నిలబడి ఉందంటే ఎంత గొప్ప కట్టుబడి అనేది మనం ఆలోచించాలి. దాన్ని నిలబెట్టుకునే దానికి అధికారులు కృషి చేయాలి, దాన్ని అందించాలని కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. కేవలం నిలబెట్టడమే కాకుండా ఆ గంటలు, ఆ గడియారాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రధానంగా విఆర్సి సెంటర్లో పలు కాలేజీలు ఉన్నాయి. అంటే విఆర్ కాలేజీ, విఆర్ ఐపీఎస్, రాహుల్స్ కాలేజీ ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఎగ్జామ్స్ టైంలో వాచ్ నాట్ అలౌడ్ చేస్తారు. అంటే టెక్నికల్ ఇష్యూస్, చుట్టాలు పెడతారని చెప్పేసి ఈ యొక్క గడియారం ఉండటం వల్ల విద్యార్థులు కూడా చాలా మంచిది కదా. వాస్తవం అండి. ఈ గడియారం మాత్రం ఉపయోగమే. ఎందుకంటే కాలేజీల్లో కూడా వాళ్ళకి టైం గురించి ఒక చిన్న ఇండికేషన్ ఇస్తుంటారు, బెల్ కొడుతుంటారు, అరగంట ఉంది అని. తర్వాత ప్రతి క్లాసులోనూ ఇన్విజిలేటర్ కానివ్వండి, ఎవరైనా సరే సూపర్వైజర్ ఆర్ అధికారి కానివ్వండి, 10 నిమిషాలు ఉంది, 15 నిమిషాలు అని చెప్తూ ఉంటారు. అలాంటిది కాకుండా ఇది కూడా ఏంటంటే దీనివల్ల ఏమీ వాళ్ళకి ఎక్కడా అనర్థం ఉండదు, ఎక్కడా కూడా దీనివల్ల ఏం క్లూస్ దొరకదు. కానీ పిల్లల్లో కానీ విద్యార్థుల్లో కానీ అప్రమత్తత ఏర్పడుతుంది. ఓహో 1 అవర్ అయింది, ఇంకా అరగంట అయింది, ఇంకొక అరగంట ఉంది అనే ఒక అప్రమత్తం ఉంటుంది. దానివల్ల ఏమిటి, కొద్దిగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్, వాళ్ళ చురుకుదనం వస్తుంది, త్వరగా కంప్లీట్ చేసుకుంటారు. చుట్టూ ఏంటంటే చుట్టూ కాలేజీలు ఉన్నాయి. విఆర్ కాలేజీ దగ్గర నుంచి ఆ చాకల వీధి కానివ్వండి, మార్కెట్ చుట్టూ కూడా అనేక కాలేజీలు, అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఉపయోగం. పగలు రాత్రుళ్ళు ఇంతకుముందు టైమింగ్స్ ఉండేది, అలాంటి టైమింగ్స్ కాకుండా ఇప్పుడు ఇంకొంచెం సాంకేతికంగా పెరిగింది కాబట్టి ఆ గంటలు కూడా ఎక్కువ దూరం వినపడేటట్టు, కనీసం ఎంత దూరం వస్తుందో సాంకేతికంగా చూసుకొని అంత దూరం అందించగలిగితే అందరికీ ఉపయోగం. నిజంగా ఆ గడియారాన్ని పెట్టిన సార్థకత ఈరోజు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దానికే మనం కృషి చేయాలనేది చెప్పుకునేది.